అనంతపురం జిల్లాలో మాకున్నటువంటిది వెరీ సింపుల్. మాటిస్తే నిలబడతాం, అవసరం వస్తే కలబడతాం, ఉన్నది పెడతాం. అంతవరకు నేనని కాదు, ఈ జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి మీరు భోజనం టైంలో పోయినా ఏమన్నా భోంచేసినావా రాన్నా, ముద్దుంది పెడతాను, ఇంత పప్పేసి పెడతాను అనేటువంటి మనసున్నటువంటి మనుషులు ఈ జిల్లాలో ఉన్నారు. మన మాట కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మనసు మాత్రం మెత్తగా ఉంటుంది. మీరు చెరుగు చూడండి. ఇది నేను ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందితో మాట్లాడితే అనంతపురం గురించి మేము విన్నది వేరు, మేము చూసింది వేరు, మా కళ్ళారా అనేటువంటి అభిప్రాయంతోనే వెనక్కి వెళ్ళారు. మీరు అదే ఆలోచనతో వెళ్తున్నారు అనేటువంటి నేను అనుకుంటాను మనస్ఫూర్తిగా. ఈ జిల్లా బిడ్డగా ఈ జిల్లా పేరు ప్రఖ్యాతులు మీరు 10 మందికి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటా. ఫ్యాక్షనిజము, నక్సలిజము ఇవన్నీ ఒకప్పటి చరిత్ర. ఇవాళ ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్ ఇది. అత్యధికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా ఈ జిల్లా అనేటువంటిది. ఈ జిల్లా మనుషుల ప్రేమ గురించి కూడా మీరు 10 మందికి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ, మీరందరూ అనంతపురాన్ని వచ్చి సంతోషంగా వెళ్తున్నందుకు ఈ జిల్లా వాసిగా నేను కూడా ఎంతో సంతోషంగా ఉన్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస